ప్రతిరోజు పప్పు కూరగాయలు తీసుకుంటున్నాం కదా, ప్రోటీన్ తినేస్తున్నాము అని అనుకుంటూ ఉంటాం. కానీ తగినంత కాదు. 70% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ మీల్ ప్లేట్లో ప్రోటీన్ డెఫిషియన్సీ ప్రతిరోజు ఉంటుంది. ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండటం వల్ల మన శరీరానికి కావాల్సిన బలం ఉండదు, స్కిన్ హెయిర్ ఇష్యూస్ వస్తాయి, ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది, తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలా మంది స్మార్ట్ గా ప్లాంట్ ప్రోటీన్ ని రెగ్యులర్ గా వాళ్ళ డైట్ లో చూస్ చేసుకుంటున్నారు. ఈ ప్లాంట్ ప్రోటీన్ అంటే ఏంటంటే న్యాచురల్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ లైక్ సోయా, కినోవా, మిల్లెట్స్, బీన్స్ ఇలాంటి వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడిన ఒక కంప్లీట్ సేఫ్ ఆర్గానిక్ సప్లిమెంట్. యానిమల్ ప్రోటీన్ తో పోల్చుకున్నప్పుడు ప్లాంట్ ప్రోటీన్ లో మనకి కొలెస్ట్రాల్స్ తక్కువ ఉంటాయి. అలానే అమైనో యాసిడ్ ప్రొఫైల్ కంప్లీట్ గా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్స్ వల్ల డైజెషన్ బాగుంటుంది. ప్లాంట్ ప్రోటీన్ ని బాడీ ఈజీగా గ్రహించుకోగలుగుతుంది. బీపీ కంట్రోల్లో ఉండటానికి ఉపయోగపడుతుంది. డయాబెటీస్ రిస్క్ 30% తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలానే హార్ట్ స్ట్రోక్ రిస్క్ ను కూడా తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి ఈ ప్లాంట్ ప్రోటీన్ యొక్క క్వాలిటీని ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే, లేబుల్స్ చూడండి, పీడీకాస్ స్కోర్ లేదా అమైనో యాసిడ్ ప్రొఫైల్ ని చెక్ చేయండి. అందులో మన బాడీకి కావాల్సిన కంప్లీట్ అమైనో యాసిడ్స్ అన్ని కూడా వస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి. ప్రతిరోజు మన బాడీ వెయిట్ కి సరిపడా కేజీకి 1 గ్రామ్ చొప్పున ప్రోటీన్ని కనీసం తీసుకోవాలి. అంటే సపోజ్ నేను ఇప్పుడు 50 kg ఉన్నా అనుకోండి, 50 grams ఆఫ్ ప్రోటీన్ని బాడీకి కంపల్సరీ ప్రతిరోజు ఇవ్వాలి. కానీ చాలా మంది ఇండియన్స్ ఇలా తీసుకోవట్లేదు. కాబట్టి ఎక్కువ మంది లైఫ్ స్టైల్ డిసీజెస్ బారిన పడుతున్నారు. వీటన్నిటి నుంచి మనం కాపాడుకోవడానికి ఈ ప్లాంట్ ప్రోటీన్ అనేది ఒక హెల్దీ చాయిస్గా మనకి ఉపయోగపడుతుంది. మీరే ప్రోటీన్ సప్లిమెంట్ని వాడుతున్నారు అండ్ ఏ ప్రోటీన్ ఫుడ్స్ని రెగ్యులర్గా తీసుకుంటున్నారు? Signing off, Kavya, nutrition advisor from the Wellsense community.